తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలే కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలే కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలే ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలే కదలాలి కదలాలి కలరసీమకే పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం తన చాటల కోసం ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశలా నమ్మకమే దిశలా పొత్తిల్లు కూడిన ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు ఏడుపుకు 60 ఏళ్ళు పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు 20 ఏళ్లకే రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు వేరాది నయనాలు పోరాటంలోనా సమిధలు గరగిలాయి చిటి మంటల్లోనా తెలంగాణలోనా దాటాలి దాటాలి శోక సంగమే వీడాలి నాడే కథన రంగమే తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే ఆహ్వానమివ్వాలి జీవితానికే కదలాలి కదలాలి కలరసీమకే తెలంగాణ నేల ఇది త్యాగాల పుట్టి నిల్లంట రేలా రేలా తూల తంగడ మూలమా
ఢమరమై సకల స్వర నినాదమై సమతగాణమై స్వాతంత్ర క్రాంతివై అవతరించిన అమ్మ తెలంగాణమా, మా కలల ప్రతిరూపమా, మా తల్లి తెలంగాణమా, తరతర తరాల నిజమా అమ్మా తెలంగాణ, మా అమ్మ తెలంగాణ. నీకిదే స్వాగతం అమ్మ, నీకిదే స్వాగతం, నీకిదే స్వాగతం, హమారే దిల్ సే స్వాగతం. పారిన వీరుల రుధిరము తల్లి ఆయని నుదిట తిలకము, అమరుల ఆత్మత్యాగము అవతరించెను నూతన రాష్ట్రము. 60 ఏళ్ల పరభావము తొలగినది మా హృదయ భారము, మడమ తిప్పని మలి పోరాటము సాధించెనులే స్వాతంత్రము. సబ్కా తెలంగాణ, సలాం తెలంగాణ, అప్నా ప్యారు తెలంగాణ, దిల్ కా ధడ్కన్ తెలంగాణ. అమ్మా తెలంగాణ, మా అమ్మ తెలంగాణ. వందనం తెలంగాణ, వణకం తెలంగాణ, ఆదాబు తెలంగాణ, we love తెలంగాణ. జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ. నీకిదే స్వాగతం, దిల్ సే స్వాగతం, we welcome, సుస్వాగతం. అల్లాహు అక్బర్. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఆకలితో వచ్చినోళ్లకు ఇది అన్నం పెట్టే ప్రాంతము, అరే బ్రతుకు తెరు వెతికినోళ్లకు దారులెన్నో చూపే ప్రదేశము, సకల వర్గాల నిలయము, సర్వమతాల సారము, కలహాలకు ఇది దూరము, చేరలేదు ఏ ప్రళయము. ఇది స్వేచ్ఛ తెలంగాణ, ఇది స్వచ్ఛ తెలంగాణ, అరే అచ్చ తెలంగాణ, మచ్చలేని తెలంగాణ. అమ్మా తెలంగాణ, మా అమ్మ తెలంగాణ. వందనం తెలంగాణ, వణకం తెలంగాణ, ఆదాబు తెలంగాణ, we love తెలంగాణ. జయ
తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటికి నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. అమ్ముగన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. అందాల అడవుల నిలయం, నీవేలే అక్షరాలయం. మహనీయులు నడిచిన భువనం, తరతరాలకు ఓ నిదర్శనం. కాళోజీ కవితలమవుతాం, దాశరథి పద్యాలవుతాం, పోతనలో భావాలవుతాం, సోమనకి స్నేహితులవుతాం, గమ్యం ముద్దాడి వస్తాం. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటి గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాశి. శిలలో నా సప్త స్వరాగం, సిగలో త్రివేణి సంగమం. కరుణామయి మేరి కోవెల, భాగ్యనగరమే గుండెకాయల. ఐలమ్మ అడుగులమవుతాం, రుద్రమ్మ రూపాలవుతాం, సర్వాయి స్వప్నాలవుతాం, కొమరం భీం వారసులవుతాం, కోరిక నెరవేర్చుకుంటాం.
నమో భగవతే మహాగణాధిపతే హ్రీం గం శ్రీం హ్రీం గురు అవవక్తారం అకస్రోతారం అవధాతారం అవధాతారం అమానుజానమోశిష్టం అవవచ్చాద్దావరస్తాం అవోత్తరదా దక్షిణాదాం అవధాతాదరదాం మాధవంతాన్ అకస్రోతారం అవవచ్చాద్దావరస్తాం అవోత్తరదాం దక్షిణాదాచోద్భాగం సర్వదం మాధవంతం వాగ్నేస్తం జన్మమేహం స్వాం సచ్చిదానందయోధం సంజ్ఞానమయో విజ్ఞానమయోధం సర్వం జగదిదం సంజ్ఞానమయో విజ్ఞానమయోధం సర్వం జగదిదం సర్వం జగదిదం నేత్రో ప్రక్షాళ్య నేత్రో ప్రక్షాళ్య నేత్రో ప్రక్షాళ్య ఆచమ్యాం ఓం కేశవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ హస్తో ప్రక్షాళ్య చేస్తుంది ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ హస్తో ప్రక్షాళ్య చేస్తుంది ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ హస్తో ప్రక్షాళ్య గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశవపద్మనాభాయ నమః శ్రీకృష్ణాయ నమః దేవీం వాజవందేవాస్తాం విశ్వరూపాః ప్రచోదంతే స్థానమంత్రేహమోర్చంద్రహానాదేనుర్వాగస్మానవశ్రేతం అయం ముహూర్తం ముహూర్తాస్తాం యస్వజమంగళం శ్రీమన్మహాగణాధిపతే నమః తదేవ లగ్నధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే దేంగస్మరామి యత్రయోగేశ్వర కృష్ణరమార్థోదర్శనం పత్రశ్రీ విజయర్భూతే ద్రవాణే ధ్రువజన్మమ సుదేశకళ్యాణి భారత్రయాది పురుషస్తమం నిత్యం భుజామి జనభరం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాయ మంగళం లాభస్తేషాం జయస్తేషాం గయస్తేషాం ప్రాభవః ఏషాం మితివరసంజార్దనః ఆపదామకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అక్షరాం గృహద్వేదం నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః నమః ఓం శ్రీదేవేంద్రాభ్యో నమః ఓం అరుంధదేవచిత్తాభ్యో నమః శ్రీ గురుభ్యో నమః మాతాపితృభ్యో నమః ఇష్టదేవతా కులదేవతాభ్యో నమః నమః అక్షరాన్ వాసనాన్ గృహద్వేదం నమః అక్షతాం వాహనం గృహద్వేదం నమః ఉత్తిష్టాంతమోదయామి ఓం సోహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దక్షిణేంద్రం భర్గో దేవస్తుతిభిః
देवयोनः प्रचोदयामृतं मनस्सङ्कल्पमानुकृपाकटाक्षावलहिद्रस्तु श्रीमान् गोत्रोद्भवस्य चिर्पुनलगोत्रोदेशस्य तद्धर्मपत्न्यानां नीरजानावदेशस्य सपुत्रस्य पूजित नामदेशस्य सपुत्रस्य मानवी नामदेशस्य श्रीनिवास नामदेशस्य सुधादेशस्य अपन्नाथ परिहारार्थं पार्वती पारमेश्वर आशीर्वचनार्थम् अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य तिरुमल तिरुपति अलिवेलु मंग पद्मावती सहित वेंकटेश्वर स्वामी प्रीत्यर्थं वैकुंठाधिपति लक्ष्मीनारायणमूर्ति कृपा कटाक्ष फल सिद्ध्यर्थं गोमाता कृपा कटाक्ष फल शिरसा गृह्णामि सर्वान् देवताभ्यर्थम् अक्षतां गृहीत्वा नमः मनस्सङ्कल्पमानवेत्यर्थम् सकलं मनस्सङ्कल्पमानवेत्यर्थं नमः सम्राडापविराडापस्तुराडापचिन्ताकस्यापोहं ज्योतिवस्यापोहं कल्पतकादपूजां समर्पयामि गङ्गे जमुने कृष्णागोदावरी सरस्वती नर्मदासिन्धुकावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु अयन्तकल्पतका नर्मदासिन्धुकावेरी जलेऽस्मिन् सन्निधिं कुर्वन्तु शुद्धसम्प्रोक्षणार्थनिक्षत्रेण नमः विघ्नेश्वरस्वामी कृपाकटाक्षावलहिद्रस्तम् गणपति ध्यानं विघ्नेश्वर स्वामी ध्याనం చేసుకోండి ఓం గణపతి నమః ఓం గణపతి నమః గణపతి ధ్యానం చేసుకోండి గణపతి కుంభవామహే కవిం కవీనామోస్తస్రం జ్యేష్ఠారాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతికస్యధారణం శ్రీమన్మహావిఘ్నేశ్వర స్వామినే నమః गणपति ध्यानं निक्षिप्य नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि वायोपाद्यं समर्पयामि अस्थियोग्यं समर्पयामि मुखे आचमनीं समर्पयामि शुद्धाचमने दक्षिणां गृहीत्वा नमः रक्षाबन्धनमुहूर्तसम्मुहूर्तोऽस्तु सर्वदेव मुहूर्तोऽस्तु शुभगं सोमस्तेव नमः मनस्सङ्कल्पमानवेत्यर्थम् अभीष्टावलहिद्रस्य नमः स्तोमेन पञ्चदेहेन मध्यमिदं पादेन सगरेण मध्यमिदं पादेन सगरेण प्रसक्रिवेन्द्रस्तोमेन पञ्चदेहेन मध्यमिदं वादेन सगरेण रक्षाबन्धन स्तोमेन पञ्चदेहेन मध्यमिदं वादेन सगरेण रक्षाबन्धनमुहूर्तसम्मुहूर्तोऽस्तु सोगं सोमस्तेरं नमः विघ्नेश्वर स्वामी लम्बोदरच्चविघ्नराजो गणाधिभातमकेतुर्गणाध्यक्षः बालचन्द्र गजाननः वक्रतुण्डसर्पकर्णहिरम्बस्कन्दपूर्णधासोडशेतारामाणि ॐ नित्यागतानन्द नित्यानन्दिने जनरञ्जने नित्यप्रकाशने देव स्वप्रकाशस्वरूपिणे महालक्ष्मणे ईशावास्य महामाया महादेवी महेश्वरे पुल्लेकापदमाशक्ति मातृकाभेजरूपिणे सर्वाङ्गदेवता दैत्यधन् मनस्सङ्कल्पचेतन् नमः सर्वाङ्गदेवता सर्वदेवता लक्ष्मीनारसिंहस्वामी कृपाकटाक्षवलहिद्रस्य लक्ष्मीनारसिंहस्वामी देवताभ्यो नमः ओम लक्ष्मीनारसिंहस्वामी नमः नारायण नमः के विश्वात्मानं परायणं नारायण भगवती आत्मा नारायण परः नारिकेलं निक्षिप्य ओम सर्वाङ्गदेवता चन्द्रामिरन्मयं हस्तपूर्वामध्याप्रबोधिनी श्रीं देवी उपस्मये श्रीर्मादेवी धृतामिरण्यप्रागारबोधिनी श्रीं देवी उपस्मये श्रीर्मादेवी धृतामिरण्यप्रागारमोत्ताञ्जलन्ते श्रद्धां दर्पयन्तां परिदेवताभीष्टं गंगे जमुने कृष्णा गोदावरी सरस्वती नमः कावेरार्थं जलसन्निधाय नमः विजयकार्याभिषिक्ताय नमः
सर्वाङ्गदेवताप्रीत्यर्थम् अभीष्टाबलसिद्धिरस्तु मनस्सङ्कल्पमानकृपाकटाक्षाबलसिद्धिरस्तु तदास्तु ॐ वर्गो देवस्देविः यो यो नः प्रचोदयात् सत्यन्तवर्तेन परिहिञ्जामि ॐ प्राणाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहामि पादवक्षालयामुत्तरपोषणं महागायत्री प्रसादविनियोगः मनस्सङ्कल्पमानवेत्यर्थम् विघ्नेश्वर स्वामी कृपा कटाक्षबलसिद्ध्यर्थं मनस्सङ्कल्पमानप्रीत्यर्थं नमः अभीष्टबलशिरसा गृह्णामि मनस्सङ्कल्पमानप्रीत्यर्थम् अभीष्टबलसिद्ध्यर्थं नमः नमस्ते महामाये श्रीपीठ सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मणमोस्तुते नमस्ते गडारूढे ढोलाश्रेभङ्करे सर्वपापहरे महालक्ष्मणमोस्तुते सिद्धिबुद्धिवदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्तिदादे महालक्ष्मणमोस्तुते आद्यन्तरे देवी आधिक्यभेश्वरे योगाम्बोध महालक्ष्मणमोस्तुते स्मरहोक्षमहारोद्रे महाहितमहोदरे महापापहरे महालक्ष्मणमोस्तुते पद्मासने सदे परब्रह्मस्वरूपिणे परमेश जगन्माता महालक्ष्मणमोस्तुते निरंजना नीलावादन्नो श्रीनिवास प्रचोदयात् महादेवी जगदीश्वरनः प्रचोदयात् तत्पुरुषात्मकप्रचोदयात् महादेवाच्च अखिलाण्डकोटि जगन्नाथकस्य नमः गोमादेवताभ्यो नमः मङ्गलनीराजनन्दर्शयामि राजाचारपुरोगमने सर्वेष्टपूर्वे आचार्ये सकृदायास्तु मङ्गलं हिरण्यपात्रं वदो पूर्णन्दनारायणस्वामिकृपाकटाक्षं लक्ष्मीनरसिंहस्वामिकृपाकटाक्षबलसिद्धिरस्तु नमः सर्वाणि जन्मादिपदे पदे बाबोऽहं पापकर्मः पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्तित्वमेव रक्ष रक्ष विघ्नेश्वर रक्ष रक्ष जगन्माता रक्ष रक्ष जगन्रक्षका नमः अकालोत्सर्वव्याजवारणं समस्तपापक्षेकरं विघ्नेश्वर स्वामिप्रीत्यर्थं नमः मनस्सङ्कल्पमानवेत्यर्थं नमः अखण्डद्रष्टे मनोवाञ्छविष्टाबलसिद्धिरस्तु नमः अभीष्टाबलसिद्धिरस्तु नमः अखण्डरक्षे जगत
యుద్ధపు చరితమాదిరా పదునెక్కిన తీన్మారులు ప్రశ్నించిన ధూమ్ధాములు ప్రతిపాదొక ఫిరంగిలా పేల్చినామురా బలమెత్తిన ప్రజా కవులు విసిరే అక్షరాయుధాలు ఆది కవి పాల్గురికి వారసులంరా ఓయ్ మాదే బిర్యానీ చాయి ఈరాని ప్రపంచాన రుచులను వెదజల్లినామురా పెట్టి సుర్మాని ఎత్తం పీరిని తెలంగాణ లౌకికతకు లవ్ సింబల్ రా పచ్చని కల్లోలం ఏం దిల్దారోలం ఏరుకు బీదోలం చాల్ ప్రేమకు బిర్లాలం ఏ నాటి కల్లోలం మేకపోగోలం నిండా సొల్లం మసొల్లం అరే ప్రేమ కల్లోలం వారి గుండోలం ఓలా శంకరులం మంచోల్లం నేను మారోలం తీసు మార్గాండం తప్పు తర్వోలం చాల్ అందు పాదరలం సత్తి పిండోలం సత్యపు పలుకోళ్ళం ఎల్లా కాడోళ్ళం తెల్లని మనసోళ్ళం సత్తుల బతుకమ్మలు బొట్ల బోనాలు పండగొస్తే ప్రతి పల్లొక ఇంద్రధనసురా మావే పోషమ్మలు మైమల మైసమ్మలు ఆధ్యాత్మిక సంపదలో బిల్ గేట్స్ మురా ఒక్కు కథలోళ్ళం అక్కి లాంటోళ్ళం పోతూ రాజ్యాలం అలలే మేమొచ్చాం ఏ పాల పిట్టోళ్ళం తమ్మి చెట్టోళ్ళం కృష్ణ జింకల్లా దూకుతాం అడవి బిడ్డలం అనసపటోళ్ళం అనుబాంబుల్లా పేలుతాం ఓయ్ గొర్రు నాగళ్ళం నడిచే రేగళ్ళం సుత్తే కొడవళ్ళం అరే చెమట సూర్యుళ్ళం మామిడి తొక్కోళ్ళం మండిన గుండోళ్ళం బ్రతుకులు మార్చుకుంటాం చరిత్రను రాసుకుంటాం అది తెలంగాణ జాతి మా నరనరమున ఉన్నది నీతి మా బతుకంతా నిత్యం కోరు మాకు సాటెవరు లేనే లేరు కదలాలి కదలాలి కదల సీమకే ఈడాలి ఈనాడే కదల రంగమే కదలాలి కదలాలి కదల సీమకే ఈడాలి ఈనాడే కదల రంగమే అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలి తమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలి కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలి ఆగని వలసలు ఆకలి జాములు ఇకపై అంతం చెయ్యాలి కదలాలి కదలాలి కలర సీమకే నైజామోని కాలం చెల్లి నాటి రాజుల పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం తన చాటల కోసం ఆ పాపి కొండల్లో గోదావరి అలలా
ప్రతి అడుగు నమ్మకమే దిశరా, నమ్మకమే దిశరా. పొత్తిల్లు కూడిన ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు, ఏడుపుకు 60 ఏళ్ళు. పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు. 20 ఏళ్లకి రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు, యుద్ధంలో మూసే కళ్ళు. వేలాది నయనాలు పోరాటంలోనా సమిధలు గరగిలాయి చిటి మంటల్లోనా తెలంగాణలోనా. దాటాలి దాటాలి శోక సంగమే, వీడాలి నాడే కథన రంగమే. తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి, బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే, ఆహ్వానమివ్వాలి జీవితానికే, జీవితానికే. కదలాలి కదలాలి కడల సీమకే, వీడాలి నాడే కదల రంగమే. సీమకే వీడాలి నాడే కదల రంగమే, కదలాలి కదలాలి కదల సీమకే వీడాలి నాడే కదల రంగమే. అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలే, కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలే. కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలే, ఆగని వలసలు ఆకలి చావులు ఇకపై అంతం చెయ్యాలే. కదలాలి కదలాలి కదల సీమకే. పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం, తన చాటల కోసం. ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశరా, నమ్మకమే దిశరా. పొత్తిల్లు కూడిన ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు, ఏడుపుకు 60 ఏళ్ళు. పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు. 20 ఏళ్లకి రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు, యుద్ధంలో మూసే
గుండెలలోనా తెలంగాణలోనా దాటాలి దాటాలి శోక సంద్రమే వీడాలి నాడే కథన రంగమే తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే ఆహ్వానమివ్వాలి జీవితానికే కదరాలి కూర్చోండి సార్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ పోచారా మనం ముందు పెట్టింది కదా జిల్లా మొత్తం పెట్టుకున్నాడు తెలంగాణ నేల ఇది త్యాగాల పుట్టి నిల్లంట రేల తూల తంగడు పూల మాల తన ఒడిలో నా పిల్లలు మేమంట రైతు కూలి మట్టి మనుషులమే మేము మచ్చలేని మనసే ఉన్న మల్లె పువ్వులమే కుడుము అంటే పట్టుగా అంటూ మురిసిపోతామే మేము కుల్ల
నినాదమై సమతగాణమై స్వాతంత్ర క్రాంతివై అవతరించిన అమ్మ తెలంగాణమా, మా కలల ప్రతిరూపమా, మా తల్లి తెలంగాణమా, తరతరాల నిజమా అమ్మా తెలంగాణ, మా అమ్మ తెలంగాణ. నీకిదే స్వాగతం అమ్మా, నీకిదే స్వాగతం, నీకిదే స్వాగతం, హమారే దిల్ సే స్వాగతం. పారిన వీరుల రుధిరము తల్లి ఆయని నుదిట తిలకము, అమరుల ఆత్మత్యాగము అవతరించెను నూతన రాష్ట్రము. 60 ఏళ్ల పరభావము తొలగినది మా హృదయ భారము, మడమ తిప్పని మలి పోరాటము సాధించెనులే స్వాతంత్రము. సబ్కా తెలంగాణ, సలాం తెలంగాణ, అప్నా ప్యారు తెలంగాణ, దిల్ కా ధడ్కన్ తెలంగాణ. అమ్మా తెలంగాణ, మా అమ్మ తెలంగాణ. వందనం తెలంగాణ, వణకం తెలంగాణ, ఆదాబు తెలంగాణ, we love తెలంగాణ. జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ. నీకిదే స్వాగతం, దిల్ సే స్వాగతం, we welcome, సుస్వాగతం. అల్లాహు అక్బర్. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఆకలితో వచ్చినోళ్లకు ఇది అన్నం పెట్టే ప్రాంతము, అరే బ్రతుకు తెరు వెతికినోళ్లకు దారులెన్నో చూపే ప్రదేశము, సకల వర్గాల నిలయము, సర్వమతాల సారము, కలహాలకు ఇది దూరము, చేరలేదు ఏ ప్రళయము. ఇది స్వేచ్ఛ తెలంగాణ, ఇది స్వచ్ఛ తెలంగాణ, అరే అచ్చ తెలంగాణ, మచ్చలేని తెలంగాణ. అమ్మా తెలంగాణ, మా అమ్మ తెలంగాణ. వందనం తెలంగాణ, వణకం తెలంగాణ, ఆదాబు తెలంగాణ, we love తెలంగాణ.
తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలే తమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలే కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలే ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలే కలరాలి కలరాలి కలరసీమకే పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం తన చాటల కోసం ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశలా నమ్మకమే దిశలా పొత్తిల్లు బూడిద ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు 20 ఏళ్లకే రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు వేలాది నయనాలు పోరాటంలోనా సమిధలు గరగిలాయి చిటి మంటల్లోనా తెలంగాణలోనా దాటాలి శోక సంగమే వీడాలి నాడే కథన రంగమే తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే ఆహ్వానమివ్వాలి జీవితానికే కదలాలి కలల సీమకే తెలంగాణ నేల ఇది త్యాగాల పుట్టి నిల్లంట రేల తూల తంగడు పూలమాల తన ఒడిలో నా పిల్లలు మేమంట రైతు కూలి మట్టి మనుషులమే మేము మచ్చలేని మనసే ఉన్న మల్లె పువ్వులమే కుడుము అంటే పట్టుగా అంటూ మురిసిపోతామే మేము పుల్లు పుచ్చితాను అసలు ఎరగనోళ్ళమే ఏ నమ్మకంతో అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను మిషన్ భగీరథకు వైస్ చైర్మన్గా నియమించిండ్రో ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని తెలియజేసుకుంటూ ఇంత గొప్ప దైవ కార్యంలో నన్ను భాగస్వాములు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు 24 గంటలు కష్టపడి ముఖ్యమంత్రి గారి అభీష్టం మేరకు
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లలో నల్లా పెట్టి స్వచ్ఛమైన నీరు అందించడానికి ఈ 3 సంవత్సరాల లోపే అందించడానికి మా ఆర్డబ్ల్యూఎస్ యావత్ సిబ్బందితో అధికారులతో మా ఇంజనీరింగ్ చీఫ్ సురేందర్ రెడ్డి గారితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ మంత్రి కేటీఆర్ గారు ఇదివరకే ఈ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించి పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. 25% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. వారు ఏ పద్ధతిలోనైతే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిరో ముందుకు తీసుకుపోతున్నారో అదే పద్ధతిని కొనసాగిస్తూ అవసరమైనప్పుడు వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక్కసారి ఇంత గొప్ప దైవ కార్యంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మా దైవ సమానులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే మీకు ఏదైనా మామూలు ముందు నుంచి అవగాహన ఉంది సార్, అంటే దీనికి ప్రణాళిక మీకు ఏమన్నా ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది? అంటే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ పని అంతా కూడా ఈ డబ్బులు తీసుకురావడమే మెయిన్ లక్ష్యం. దానికి సంబంధించి మీకు ఏమైనా నాకంటూ ప్రత్యేక ప్రణాళికలు ఏం లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్ వారే, మంత్రి వారే. వారి ప్రణాళికలను ఎగ్జిక్యూట్ చేయడమే నా బాధ్యత. వారి ప్రతినిధిగా, వారి తరపున వారి ప్రతినిధిగా ఈ పనులను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటా. వారి డైరెక్షన్ దాని ప్రకారమే ఉంది. ప్రతి ఒక్కరు చెక్కుబరలు కాకతీయ ఉద్యమాల కార్ఖానారా. ఏ నైజాం వ్యతిరేక పోరు తెల్లోడితో సమరహోరు ఏకకాల ద్వియుద్ధపు చరిత మాదిరా. పదులెక్కిన దీన్మారులు ప్రశ్నించిన ధూమ్ధాములు ప్రతిపాదొక ఫిరంగిలా పేల్చినామురా. కలమెత్తిన ప్రజా కవులు విసిరే అక్షరాయుధాలు ఆది కవి పాల్కురికి వారసులంరా.
పుణ్యభూమిలో మా భరతావనిలో ఈ పుణ్యభూమిలో మా భరతావనిలో సమరఢమరమై సకల స్వర నినాదమై సమతగానమై స్వాతంత్ర క్రాంతివై అవతరించిన అమ్మ తెలంగాణమా మా కలల ప్రతిరూపమా మా తల్లి తెలంగాణమా తరతర తరాల నిజమా అమ్మా తెలంగాణ మా అమ్మ తెలంగాణ నీకిదే స్వాగతం అమ్మ నీకిదే స్వాగతం నీకిదే స్వాగతం हमारे दिल से स्वागतम పారిన వీరుల రుధిరము తల్లి అపర భగీరథుడు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం రైతు బంధువులు కేసీఆర్ నాయకత్వం రైతు బంధువులు భగీరథుడు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ తిలకము అమరుల ఆత్మత్యాగము అవతరించెను నూతన రాష్ట్రము 60 ఏళ్ల పరభావము తొలగినది మా హృదయ భారము మడమ తిప్పని మలి పోరాటము సాధించెనులే స్వాతంత్రము సబ్కా తెలంగాణ సలాం తెలంగాణ అప్నా ప్యారు తెలంగాణ దిల్ కా ధడ్కన్ తెలంగాణ అమ్మా వందనం తెలంగాణ వణకం తెలంగాణ ఆదాబు తెలంగాణ we love తెలంగాణ జయ హే తెలంగాణ. నిజామాబాద్ జిల్లాకు తొలి క్యాబినెట్ హోదాకు సంబంధించిన కార్పొరేట్ పదవి లభించిందని చెప్పుకోవచ్చు. మన బాల్కొండ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డికి ఈరోజు మిషన్ భగీరథ సంబంధించిన వైస్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి యొక్క ఛాంబర్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమతా బ్లాక్ అని ఈ బ్లాక్లో 6th బ్లాక్లో ముఖ్యమంత్రి గారు ఉంటే 5th బ్లాక్లో ఏదైతే వైస్ చైర్మన్గా ఎన్నికైన ప్రశాంత్ రెడ్డి గారికి ఛాంబర్ కేటాయించడం జరిగింది. ఈ బ్లాక్ పూర్తిగా భారీ భద్రత మధ్య ఈ బ్లాక్ అనేది ఉంటుంది. చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది. ముఖ్యంగా మిషన్ భగీరథ అనే కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క బాధ్యతలు మొదటి నుంచి కూడా తాను ఇంజనీర్ కావడము ముఖ్యమంత్రికి వెన్నంటే ఉంటూ ప్రతి సాంకేతిక సలహాలు ఇస్తూ తాను ఈ బాధ్యతలు చేపట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండడం, ఆ పదవికి నేను వైస్ చైర్మన్గా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత భావంతో నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా రుణపడి ఉన్నామని చెప్పేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన్ని కలిసేందుకు మన నిజామాబాద్ జిల్లా నుండి ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసనసభ్యులు, మంత్రివర్గం కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి? మేము చాలా గర్వంతో ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఈరోజు ఒక ఉద్యమకారుడి నుంచి మరి
తెలంగాణ ఉద్యమంలో మరి క్రియాశీలక పాత్ర పోషిస్తూ బాల్కొండ నియోజకవర్గాన్ని అగ్రభాగాల్లో నిలబెట్టి మరి 2014 సంవత్సరంలో ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిచి ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మరి కేబినెట్ హోదాతో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి మా బాల్కొండ నియోజకవర్గం తరపున ప్రత్యేకమైన మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ పదవి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా మేము మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. 2002 నుంచి కూడా ప్రశాంతన్న గారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీకి అంకితమైంది. దానికి తగ్గట్టుగా కేసీఆర్ గారు గుర్తించి గురుతరమైనటువంటి బాధ్యతను మా వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము కూడా చాలా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి కుటుంబ సభ్యులతో కలిసేసి తాను ముహూర్తం ఏదైతే ముహూర్తం నిర్ణయించారో ఆ సమయానికి విచ్చేసి ఈ ఛాంబర్లో నిర్ణయించిన ఛాంబర్లో తన సమయానికి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తనకు రాష్ట్ర కేబినెట్ హోదా లభించడంతో ఈ ప్రభుత్వం ఈ యొక్క వాహనాన్ని కేటాయించింది. గవర్నమెంట్ వాహనం TS-08 UA3348. మన జిల్లాలో ఇది 3వ వాహనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక కేబినెట్ హోదా ఉండగా ముఖ్య సలహాదారుడుగా ఉన్న డి శ్రీనివాస్ 2వ కేబినెట్ హోదా ఉండగా ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు వైస్ చైర్మన్గా నియమిస్తూ ఈ 3 సంవత్సరాల పాటు ఈ యొక్క కేబినెట్ హోదా పదవి అనేది ప్రశాంత్ రెడ్డి వ్యవహరిస్తారు. ఇప్పుడు మరికొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చడం ఉద్దేశంతో ఆ రోజు ఆమర నిర్దేశం నుంచి పడితే 2001 పార్టీ స్థాపన నుంచి తెలంగాణ లక్ష్యం ఏకైక లక్ష్యంతో స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగానే ఆ రోజు 2001 నుంచి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర వహించారు. కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా కానీ, ధర్నా ఇచ్చినా, రాస్తారోగ్యం ఇచ్చినా, వంట వార్పిచ్చినా, ఏ ఆఫీసులు ముట్టడించినా కానీ ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రశాంత్ రెడ్డి గారు ఈ మా జిల్లాలోనే ముందుండి నడిపించడం జరిగింది. అలాగే ఆ నమ్మకంతో కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలను పెద్ద పెద్ద ప్లీనర్ కానీ పెద్ద పెద్ద బహిరంగ సభలను కూడా ప్రశాంతన్న గారికి అప్పచెప్పితే సక్సెస్ఫుల్గా సాధించడం జరిగింది. దానిలో భాగంగానే మొన్ననే ఆయుధ చండీ యాగాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చుట్లా దానికి కూడా సక్సెస్ఫుల్ జరిగింది. ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రశాంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ చేస్తారు కాబట్టి ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నీళ్ళు ఇయ్యంది ఓట్లాడిన ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టిండో దానిలో భాగంగానే ఇంటింటికి నీరు ఇయ్యాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం చెప్పినా పకడ్బందీగా నీరు వస్తుంది కాబట్టి ఈ ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమానికి కూడా 3 సంవత్సరాలలో మొత్తం ఇంటికి కూడా నీరు ఇయ్యాలనే ఉద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారికి పదవి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఏంటంటే మా బాల్కొండ కాన్స్టిట్యూషన్కు మరి వేల్పూర్ మండలికి మరి ప్రశాంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మరి ఈరోజు కేబినెట్ ర్యాంకు దక్కడం ఎంతో సంతోషం. ఎందుకంటే మా మండలానికి కాన్స్టిట్యూషన్కి పసుపు పార్క్ కానీ ఇంకా వేరే విత యావత్ తెలంగాణకి మంచినీరు ఇచ్చే బృహత్ కార్యక్రమానికి ఈరోజు మా ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మిషన్ భగీరథ కార్యక్రమానికి వైస్ చైర్మన్గా నియమించబడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క బాల్కొండ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకు మా బాల్కొండ నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో మిషన్ భగీరథ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం కూడా ఈ మొట్టమొదటిగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారు ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా అందులో మొట్టమొదటిగా మన ప్రశాంత్ రెడ్డి గారిని నియమించడం, అందులో దాన్ని అన్నగారు 100% సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తాడు. ఈ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని, ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారికి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు, కవితక్క గారికి, కేటీఆర్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మరి మా బాల్కొండ శాసనసభ్యులు గారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా మరి కేసీఆర్ గారు నియమించినందుకు మరి మా బాల్కొండ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి, అలాగే మా ఎంపీ కవితక్క గారికి, అలాగే మరి రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి,
మరి మా జిల్లాలో ఉన్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, మరి మా జిల్లా ఎమ్మెల్యేలందరికీ, మా నియోజకవర్గంలో ఉన్న మరి మా టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు అయితేంది, ఎంపీపీలు అయితేంది, మా పార్టీ కార్యకర్తలు అయితేంది అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మరి ఈరోజు మరి మా బాల్కొండ నియోజకవర్గంలో మరి పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరి మా నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడ జరిగిన అభివృద్ధి కూడా మా నియోజకవర్గంలో జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇంకా రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. వాటర్ గ్రిడ్ వైస్ చైర్మన్గా మా ఎమ్మెల్యే అన్న ప్రశాంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఈరోజు మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. మా కాన్స్టిట్యూన్సీ నుంచి సుమారుగా ఒక 500 మంది, ఒక 150 కార్లతో వచ్చాము ఇక్కడికి అన్న ప్రమాణ స్వీకారం చేస్తున్న దానికి. ఇటు నియామకాన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవితక్క గారు నియమించినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు కంపల్సరీగా ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశారు. ఇంకా మాకు ఈ వాటర్ గ్రిడ్ చైర్మన్ వైస్ చైర్మన్గా రావడం ఇంకా మేము ఎంతో మా కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా మా బాల్కొండ మండలం నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. बालकोंडा नियोजकवर्गम से जनाब केसीआर साहब ने मिशन भगीरथा में जो वाइस चेयरमैन दिया एमएलए साहब को, उसका बहुत बहुत शुक्रिया अदा करते हैं। और कवितक्का को, हरीश राव साहब को, केटीआर साहब को, सबको शुक्रिया अदा करते हैं। अभी हमारा बालकोंडा जो सो कहीं तरक्की करते हुए जा रहा है। इस तरक्की में इस मिनिस्ट्री वाइस चेयरमैन के मिनिस्ट्री में इंशाअल्लाह ताला और तरक्की करेगा। मैं केसीआर साहब को और उनके तमाम मिनिस्ट्री को सबको मैं शुक्रिया अदा करते हुए मैं जनाब एमएलए साहब को मुबारकबाद देना चाहता हूँ। ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగితే. మా బాల్కొండ టైగర్ అన్న ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారికి వాటర్ గ్రిడ్ వైస్ చైర్మన్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి కల్పించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కవితక్క గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి తను ఎమ్మెల్యేగా ఉండి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు స్వీకరించాలని కోరుకుంటూ మేము ఆశిస్తున్నాం మా కార్యకర్త. ఓకే, మీరు చెప్పండి. మాది వేల్పూర్ మండల్ పచ్చాలనగూడ విలేజ్ ఎంపీటీసీ సార్. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే రైతు బాంధవుడు అయినటువంటి మా ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి. ఓకే, ఇప్పుడే వస్తూ ఉన్నారు. ఛార్జ్ తీసుకున్న ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారో తాను వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం హోమ్ మినిస్టర్ తనకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు అక్కడ. అదే ఎంపీ బల్కా సుమన్ కూడా ఇది అన్నం పెట్టే ప్రాంతము. అరే బ్రతుకు తెరువెతికినోళ్లకు దారులెన్నో చూపే ప్రదేశము. సకల వర్గాల నిలయము, సర్వమతాల సారము, కలహాలకు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్కి నన్ను వైస్ చైర్మన్గా నియమించి అంత మంచి గొప్ప దైవ కార్యం అయినటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను.
20 సంవత్సరాల క్రితం ఆనాటి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ ఆడబిడ్డల బాధను అర్థం చేసుకొని బోర్లలో నీళ్ళు ఎండిపోయి ఒక్క నీళ్ళు కూడా దొరకని పరిస్థితిని అర్థం చేసుకొని భూగర్భ జలాలు అట్టుడికి పోతున్నాయి, బోర్ల మీద ఆధారపడితే మంచినీళ్ళు దొరకని పరిస్థితి ఉంటుంది కాబట్టి జీవనదుల నుండే నీళ్లు తెచ్చి ప్రజలకు మంచినీళ్ళు అందియాలి అన్న ఉద్దేశంతో 20 సంవత్సరాల క్రితం ఒక ఎమ్మెల్యేగా లోయర్ మానేరు డ్యామ్ నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు తెచ్చి సిద్దిపేట నియోజకవర్గంలోని 180 గ్రామాలకు ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి సిద్దిపేట ఎమ్మెల్యేని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నేను 20 సంవత్సరాల క్రితం 80 కోట్ల రూపాయలతో 180 గ్రామాలకు నేను నీళ్ళు ఇచ్చిన వాడిని ఒక ముఖ్యమంత్రిగా నేను మొత్తం తెలంగాణలోని 24,000 గ్రామాలకు ఎందుకు నీళ్ళు ఇవ్వకూడదు అన్న ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మిషన్ భగీరథ ప్రాజెక్ట్. దాంట్లో గౌరవ మంత్రి కేటీఆర్ గారు నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ 3 సంవత్సరాల్లోపే ప్రతి ఇంటికి తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్ళు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. సంవత్సరం కాలంలోనే 25% పనులు పూర్తి కూడా కావడం జరిగింది. వారు అనుసరించిన పద్ధతులు దాన్ని ముందుకు కొనసాగిస్తూ వారి నుంచి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఏ విశ్వాసంతో నాపై ఈ బాధ్యత పెట్టిర్రో తప్పకుండా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు 24 గంటలు కష్టపడి నా బాధ్యత నేను సంపూర్ణంగా నెరవేరుస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లనే ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉన్నటువంటి ఈ కార్పొరేషన్కు వారి ప్రతినిధిగా నేను వైస్ చైర్మన్గా వారి మార్గదర్శకత్వంలో వారు ప్రణాళికల ప్రకారం ముందుకు కూడా పోతానని తప్పకుండా ఈ 3 సంవత్సరాల లోపు తెలంగాణ మొత్తం గ్రామాల్లో ఇంటింటికి నల్లకార నీళ్లు అందేయడానికి కృషి చేస్తానని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా మా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సిబ్బంది మొత్తం తెలంగాణలోని అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని మరి మా ఈఎన్సీ సురేందర్ రెడ్డి గారు వారి సమన్వయం చేసుకుంటూ తప్పకుండా నాపై ముఖ్యమంత్రి గారు ఉంచిన బాధ్యతని పూర్తి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. చేరలేదు ఏ ప్రళయము, ఇది స్వేచ్ఛ తెలంగాణ, ఇది స్వచ్ఛ తెలంగాణ, అరే అచ్చ తెలంగాణ, మచ్చలేని తెలంగాణ. అమ్మా తెలంగాణ, మా అమ్మా తెలంగాణ. వందనం తెలంగాణ, వణకం తెలంగాణ, ఆదాబు తెలంగాణ, we love తెలంగాణ. జయ హే తెలంగాణ, జయ జయ హే welcome you, my mother. ఇసక తిన్నెలలో గౌరమ్మ తొలిల వేలుపు మా గౌరవ ఎంపీ గారు పాల్గొన్న నియోజకవర్గ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.
జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు మన బాల్కొండ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మా సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ వైస్ చైర్మన్గా క్యాబినెట్ హోదాతో 3 సంవత్సరాల పాటు ఆ బాధ్యతలు ఈరోజు స్వీకరించినటువంటి ఈ తరుణంలో వారిని లీడ్ చేయడానికి, కలిసి అభినందనలు తెలియజేయడానికి బాల్కొండ నియోజకవర్గంలో వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రశాంత్ రెడ్డి గారి అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వము, ఏ పార్టీ, ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. కేసీఆర్ గారి మానస పుత్రిక ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనతో తెలంగాణలో దాదాపు 20,000 పైచిలకు హ్యాబిటేషన్స్కి ఇంటింటికి, అవి దళిత బస్తీలైనా, గోండు గూడెలైనా, లంబాడ తండలైనా, మారుమూల కుగ్రామాలైనా వాటన్నింటికి కూడా ప్రభుత్వమే ప్రజలది పైసా ఖర్చు లేకుండా నల్లాల ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంతో చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం, దైవప్రదమైనటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ. అంత మంచి కార్యక్రమంలో కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో తలమునకలై ఉన్నటువంటి తరుణంలో కొంత బాధ్యతను ప్రశాంత్ రెడ్డి గారికి కూడా అప్పచెప్పి వారి సూచన, వారి డైరెక్షన్ మేరకు ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తి చేయడానికి వారికి ఒక మంచి అవకాశం ఇచ్చినారు. గతంలో మంత్రి కేటీఆర్ గారు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్గా వారు ఈ కార్యక్రమంలో చాలా చురుకుగా పాల్గొని నిధుల సమీకరణ అయినా, ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు కొంత అవగాహన కల్పించడంలోనైనా, ప్రజాప్రతినిధులకు కొంత అవగాహన కల్పించడంలోనైనా, దీనికి విస్తృతమైనటువంటి ప్రాచుర్యం కల్పించడం అయినా, క్షేత్రస్థాయిలో పనులు పెద్ద ఎత్తున చాలా త్వరితగతిన జరగడంలో అయినా వారు చాలా చురుకైన పాత్ర పోషించిన కేటీఆర్ గారు. అసలు వారికి కూడా చాలా ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి తరుణంలో అసలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ శాఖను వారి దగ్గర ఉంచుకొని పర్యవేక్షిస్తున్నటువంటి తరుణంలో వారి తరపున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి ఒక మంచి బాధ్యతను ప్రశాంత్ రెడ్డి గారి భుజస్కంధాలపై మోపడం నిజంగా ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు చాలా అదృష్టవంతులు అని చెప్పి చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టాలు కొన్ని ఉంటాయి. చరిత్రలో సువర్ణ అవకాశాలు కొందరికి మాత్రమే వస్తాయి, కొన్ని పేర్లు మాత్రమే చరిత్రలో ఉంటాయి. సో అట్లా చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టంగా ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టు నిలిచిపోబోతా ఉంది. అట్లా చరిత్రలో ఒక సువర్ణ అవకాశం పొంది మంచి సమర్థవంతమైనటువంటి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా చరిత్రలో తన పేరును నిలబెట్టుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వల్ల మన సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు ఉండడం నిజంగా వారి పూర్వజన్మ సుకృతం. వారికంటే కూడా వారి నాన్నగారు సురేందర్ రెడ్డి గారు చేసినటువంటి కృషి నిజంగా ఇవాళ అది వీరికి కలిసి వచ్చిందని నేను పర్సనల్గా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని వారు దిగ్విజయంగా ప్రజాప్రతినిధులను, అధికారులను, క్షేత్రస్థాయిలు అందరినీ కూడా కలుపుకొని పోయి వారు పూర్తి చేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాలపై పెట్టినా అవి ఎన్నికల సందర్భం కావచ్చు, ఆయుధ చండీయాగం నిర్వహణ కావచ్చు, ఇతరత్ర పార్టీ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇతరత్ర ఏ కార్యక్రమాలకు సంబంధించి వారికి బాధ్యతలు అప్పచెప్పినా గడిచిన 14 సంవత్సరాలుగా సమర్థవంతంగా నిర్వర్తించడం, అధినేత చెప్పినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం వారికి ముందు నుంచి అలవాటు మేమంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా వారు పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారని, వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించడం ద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకొని బాల్కొండ నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరి అభిమానాన్ని వారు చూరగొంటారని చెప్పి గుర్తు చేస్తూ వారికి ఆ భగవంతుడు ఆ దిశగా మంచి సంకల్పాన్ని, మంచి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారి మిత్రులుగా ఉన్నటువంటి మేము ఎంపీలం, ఎమ్మెల్యేలం, మంత్రులం, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇతరత్ర అధికారులందరం కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా బాల్కొండ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చాలా అదృష్టవంతులు. ఒక మంచి నాయకుడు మీకు దొరికిండు, వారిని అట్టనే కాపాడుకోండి. బాల్కొండ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోటగా మార్చండి. ఇప్పటికీ అది కంచుకోట అయిపోయింది. ఇంకా వేరే పార్టీలకు స్థానం లేకుండా వేరే జెండాలకు, వేరే ఎజెండాలకు, ఇతరత్ర చిల్లర మల్లర రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులకు స్థానం లేకుండా దాన్ని పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా చేయాలని
మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ నేను ముగించే ముందు ఒక విషయం చెప్తా ఉన్నా. వారు కూడా కేవలం త్రాగునీటి విషయంలో వారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఈ ఒక్క విషయం మీద దృష్టి సారించారు. దానితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి వారు ఖచ్చితంగా కృషి చేస్తారు. ఇప్పటికే మీకు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా నిధులు వచ్చినాయి. నాకు తెలిసి గోదావరి పుష్కరాల నిధులను చాలా సమర్థవంతంగా వాడుకునే ఎమ్మెల్యే మీరు. మా ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు చీఫ్ విప్ కొప్పులీశ్వర్ గారు చాలా సమర్థవంతంగా నిధులను వాడుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా సాగునీటి రంగంలో కూడా బాల్కొండ నియోజకవర్గానికి చాలా గొప్పగా వారు ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. దాదాపు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర మేము కూర్చున్నాం. ఎందుకంటే నాకు పక్కనే మెట్పల్లి కాబట్టి నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఇప్పుడు కాకతీయ కెనాల్ ఏదైతే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుండి కోత ఉందో దానికి ఎడమ వైపు మాత్రమే ఆయకట్టు ఉంది, పైన దానికి పై భాగం ఎగువ భాగానికి ఆయకట్టు లేదు. అట్లా తీసుకుంటే మన బాల్కొండలో మన కమ్మర్పల్లి, మోర్తాడ్, మన మిగతా మండలాలకు కూడా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు మనకు పెద్దగా రావు. సో ప్రశాంత్ రెడ్డి గారు నేను ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి అంశాన్ని తీసుకుంటున్నాను. వారైతే ఎప్పుడు స్క్రీన్ ముందరనే ముఖ్యమంత్రి గారితో పాటు ఎక్కువ కూర్చుంటారు కాబట్టి సో నేను కూడా కొన్ని సందర్భాల్లో కూర్చున్నాం. మేము ఇంకా 2-3 మంచి ప్రాజెక్టులు మన ప్రాంతానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మన వేల్పూరు, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్ ఈ 5 మండలాలతో పాటు ఈ ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కెనాల్ పైభాగం ఫ్లడ్లో కెనాల్ ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడో శ్రీరామ్ సాగర్ నిండితే 4-5 సంవత్సరాలకు ఒకసారి నీళ్ళకి ఆస్కారం ఉంటుంది తప్పితే ఇతరత్ర రాదు. కాబట్టి ఈ ఎగువ ప్రాంతాలు అంటే మన కమ్మర్పల్లి దాటిన తర్వాత మా డబ్బా, అమ్మక్కపేట, రాజేశ్వరరావుపేట, బండలింగాపూర్, ఈ విట్టంపేట, మెట్ల చిట్టాపూర్, ఆత్మకూరు, పెగ్గర్ల అటువైపు మొదలుకొని ఈ మెట్పల్లి మండలంలోని ఎగువ గ్రామాలు, కతలాపూర్ మండలం, కోరుట్ల మండలం, జగిత్యాల మండలం, దానికి ముందు మేడిపల్లి మండలం, అటు పైన కొడిమ్యాల, మల్యాల మండలాలకు కూడా ఏదో రకంగా ఈ ఎగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకొని రావాలనేటటువంటి ఆలోచనలు మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సాగునీటి రంగంలో మన ప్రాంతానికి, ఎందుకంటే నేను కూడా మెట్పల్లిలో పుట్టి పెరిగినటువంటి బిడ్డగా ఆ ప్రాంతానికి మన 7-8 మండలాలకు కూడా పూర్తి స్థాయిలో ఎగువ భాగానికి కూడా నీళ్లు రావడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో అయితే ఖచ్చితంగా మీ 5 మండలాలకు అద్భుతంగా ఒక్క ఎకరం కూడా మిగలకుండా నీళ్లు వారేటటువంటి ఒక మంచి 3-4 బ్యారేజీలు వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అవి కూడా రాబోయే 3-4 సంవత్సరాలలో ఖచ్చితంగా పూర్తి చేసుకొని మన ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదాం. మీరు వారి నాయకత్వాన్ని బలపరచండి. కేసీఆర్ గారి నాయకత్వంలో మనమంతా కూడా మంచిగా మన ప్రాంతాల అభివృద్ధికి మంచిగా కలిసిమెలిసి పనిచేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా మన మండలాల్లో అక్కడక్కడ ఆ పార్టీలు ఈ పార్టీలు ఏమన్నా చిన్న చిక్క మిగిలి ఉంటే ఇక ఎవరిని కూడా ఉంచకుండా అందరినీ తెలంగాణ రాష్ట్ర సమితి వైపు మళ్లించండి. తెలంగాణ రాష్ట్ర సమితికి దాన్ని ఒక మంచి కంచుకోటగా బాల్కొండ నియోజకవర్గాన్ని తయారు చేయాలి. వారు ఎక్కువగా దీని మీద దృష్టి సారిస్తుంటారు కాబట్టి మా జడ్పీటీసీలు, ఎంపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు మీ అందరికీ కూడా సూచన, ఎమ్మెల్యే గారు వస్తలేరు అనే భావన ఎక్కడ కూడా సామాన్య ప్రజానీకానికి రాకుండా మీరే స్థానిక శాసనసభ్యులు లెక్క మీరే మీ గ్రామానికి మీరే శాసనసభ్యులు, మీ మండలానికి మీరే శాసనసభ్యులు అన్నట్టుగా మీరే ఎక్కడికెక్కడ ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లి మన పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని చాలా బలోపేతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఆ పెద్ద బాధ్యతను మీరు కూడా చాలా సమర్థవంతంగా నిర్వర్తించాలని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, వారు కేవలం ఒక శాసనసభ్యుడిగానే కాకుండా మీ అందరి లోపల ఒక కుటుంబ సభ్యులు లెక్క వారు మెరుగుతూ ఉంటారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు మన కార్యకర్తలు, నాయకులు, ఉద్యమంలో అన్నీ పెట్టి వాళ్ళు అలసిపోయినారు, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలి, అన్ని రకాలుగా కాపాడుకోవాలని చెప్పి వారు ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు. మేము పర్సనల్గా చాలా దగ్గర కాబట్టి చాలా విషయాలు మీకు బయట చెప్పిన విషయాలు కూడా మాట్లాడుకుంటాం. వారు ఎప్పుడు మీ గురించి కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. వారి యొక్క కుటుంబ సభ్యుడు, మీ కుటుంబంలో ఒక పెద్ద లెక్క మీరు ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ అన్ని రకాలుగా మంచిగా ఉండాలి. మన నాయకులు, కార్యకర్తలు సంతోషంగా కుటుంబాలతో ఉంటేనే మనకు కూడా ఇంత తృప్తి అనేటటువంటి భావంతో వారు ఉంటారు. కాబట్టి వారి సహకారం అన్ని రకాలుగా మీకు ఉంటుంది. మీరు వారి పేరు నిలబెట్టేటట్టుగా, కేసీఆర్ గారి పేరు నిలబెట్టేటట్టుగా మంచిగా పనిచేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు. జై జై కేసీఆర్, జై కేసీఆర్. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడాల్సింది. గౌరవ ఎంపీ, నాకు అత్యంత ఆత్మీయుడు, నా సొంత తమ్ముడు లాంటి సోదరుడు సుమన్ గారికి, నా ఈ స్థాయికి, నా ఈ ఎదుగుదలకు పునాదులైనటువంటి నా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక సామాన్య
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఒక సామాన్య ఉద్యమకారుడు ఈరోజు ఒక క్యాబినెట్ మంత్రి స్టేటస్కి, ఆ స్థాయిలో గల ఒక కార్పొరేషన్కు వైస్ చైర్మన్గా అంత ఎత్తుకు ఎదగడం అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ పనిచేసే కార్యకర్తకు ఎట్లా గౌరవిస్తుంది, ఎట్లా కడుపులో పెట్టుకుంటుంది అన్న దానికే నేను ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నిరంతరం మీ తరగని ప్రేమ, మీ ఉత్సాహం, మీ అండదండలు ఇవన్నీ కూడా నా మనసుల నిండా, నా గుండెల నిండా పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్నందువల్లే నాయకత్వం ఏ పని చెప్తే ఆ పని, నాతో పాటు మీ అందరూ కూడా ఎన్ని ఉప ఎన్నికలు, ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా మీ అందరూ కూడా సహకరించి అహోరాత్రులు నాతో పాటు ఎక్కడికి పోయినా 50 మంది 100 మంది 15 రోజులు కుటుంబాలను వదులుకొని మీరందరూ పనిచేసినందువల్లే నేను ఇవాళ ఈ స్థాయికి ఉన్నా అని చెప్పి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. అట్లనే పనిచేసేవాడికి గుర్తింపు ఇవ్వాలి, పనిచేసేవాడికి మంచి స్థాయి ఇవ్వాలి అని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఎన్నోసార్లు నిరూపించుకున్న సంగతి కూడా మీకు తెలుసు. అది మన బల్క సుమన్ గారి నుంచి మొదలుకుంటే ఇవాళ ప్రశాంత్ రెడ్డి దానిక ఇంకా ముందు ఇక్కడ మీలో ఉన్న మందిలో కూడా ఎంతో ఉన్న స్థానాలకు పోయే అవకాశం కూడా ఉంటుంది. పార్టీకి, నాయకత్వానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు మన రోజు కూడా వస్తుంది. ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి తప్పిస్తే ఆగమాగం కావద్దు. తప్పకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు కార్యకర్తల బాగు కోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తుందని చెప్పి ఇంతకుముందు సుమన్ గారు కూడా చెప్పినట్టు, వారి అడుగుజాడల్లో ఉన్న నేను కానీ సుమన్ గారు కానీ కార్యకర్తల బాగు కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరొకసారి ఇదే ప్రేమ, ఇదే అభిమానం, ఇదే అండదండలు మీరు నాకు ఇస్తే నేను ఈ మిషన్ భగీరథ అనే ప్రాజెక్టు, దాని గురించి సుమన్ గారు అంతా చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక దైవ కార్యం లాంటిది. ఇంటింట నీళ్ళు ఇచ్చి మన ఆడబిడ్డల కష్టాలు తీర్చే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా వారి ఆదేశాల మేరకు, వారి మార్గదర్శకాల మేరకు నేను రాష్ట్రమంతా కూడా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో కొద్దిగా నేను నియోజకవర్గంలో తక్కువ టైం ఇస్తానేమో అన్న బాధ కూడా నాకు ఉన్నది. కానీ సుమన్ గారు అన్నట్టు మీరే ఒక ఎమ్మెల్యేగా అందరూ భావించి ఎక్కడికక్కడ మీరే కథానాయకులై, నేను వస్తలేను, తక్కువ వస్తున్నాడు అని ప్రజలకు అభిప్రాయం కలగకుండా చూసే బాధ్యత మీదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మీ తరఫున, నా తరఫున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.